దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభు కృపను బట్టి మీ అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాను. రండి, ఈనాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేసుకుంటే, మీలో ఎవరికైనానూ శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్నది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఇవాళ చాలామంది శ్రమ సంభవించినప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు చింతిస్తూ దుఃఖిస్తూ అలాగున నీరు గారిపోయినట్లుగా ఉంటూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల వారు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, శ్రమ నిన్ను చింతన వైపుకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రమ నిన్ను ప్రార్థన చేయకోకుండా చేస్తూ ఉంటుంది. అయితే నువ్వు ఎప్పుడైతే శ్రమలో ఉండి ప్రార్థన చేస్తావో, దేవునికి మొరపెడతావో, అప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు. మన దేవుడు శ్రమలలో మొరపెట్టినప్పుడు విని ఆలకించే దేవుడే ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక శ్రమ సంభవించినప్పుడు దుఃఖించక బాధపడక, కొండల తట్టు నేను చూచిన ఎడల నాకు సహాయం కలిగేనా అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనుషుల వైపు చూడటం వ్యర్థం. ఎవరో సహాయం చేస్తారని, ఎవరో ఆదుకుంటారని, ఎవరో శ్రమ నుంచి తప్పిస్తారని కాదు. నీ ఎదురు ఉన్న సమస్యను బట్టి, నీ శ్రమను బట్టి దేవునికి నువ్వు మొరపెట్టుకున్నట్లయితే ప్రార్థన చేయి, అనగా ప్రభువుకి విజ్ఞాపన చేయి. దేవుని ఎదుట కూర్చో, మోకరించు, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. మనుషులను సహాయం కోరుతూ ఉంటారు కానీ దేవుని సహాయం కోరలేరు, దేవుని ఎదుట మోకరించలేరు. దేవుని ఎదుట కొద్దిసేపు కూడా సమయాన్ని గడపకుండా శ్రమ నుంచి పరిష్కారం నీకెక్కడా దొరకదు. కనుక బైబిల్లో అనేకులు వారి వారి శ్రమలు సంభవించినప్పుడు, వారి కుటుంబాల్లో పరిస్థితులను బట్టి ప్రభు యొద్దకు చేర్చబడినప్పుడు ప్రభు వారికి పరిష్కారం ఇచ్చాడు. శ్రమ నుంచి వారిని విడిపించాడు. శ్రమ కలిగి ఉండవచ్చు, బిడ్డల ద్వారా కలగొచ్చు, కుటుంబం ద్వారా కలగొచ్చు, బంధువుల ద్వారా కలగొచ్చు. ఏ రకమైన శ్రమ అయినా నీకు సంభవించిన ఎడల ప్రార్థన చేయమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థన నిన్ను శ్రమలో నుంచి బయటకు తీసుకొని వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ప్రభు హస్తము నీకు తోడై ఉండి ఆ శ్రమ నీ ఎదుట నుంచి తొలగిపోయేటట్లుగా చేస్తుంది. కనుక మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏడవద్దు, దుఃఖించొద్దు, బాధపడొద్దు. ఆ శ్రమను అనేకులకు చెప్పి నీ యొక్క జీవితాన్ని వ్యర్థపరచుకొనక శ్రమను బట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మన దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నాడు, మన దేవుడు ఆదరించే దేవుడై ఉన్నాడు, మన దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మనలను బలపరిచే దేవుడు కదా. కనుక శ్రమలో కృంగిపోక, శ్రమలో ఎప్పుడూ కూడా బలహీనులు కాక, శ్రమలో ప్రార్థన చేసేవారై ఉండండి. నిలబడండి దేవుని కోసం. ప్రభు ఎదుట పశ్చాత్తాపడి ఆ శ్రమను గురించి ప్రభు ఎదుట విజ్ఞాపన చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను వెలుపలికి తీసుకొస్తాడు. నీ జీవితాన్ని సంతోష శోభాతిశయముగా చేస్తాడు, ఆనందంగా చేస్తాడు, నెమ్మదిగా ఉండేటట్లుగా మిమ్మల్ని వర్ధెల చేస్తాడు. కనుక శ్రమ సంభవించినప్పుడు కృంగిపోక ధైర్యంగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని విడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగల ప్రభు, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. శ్రమ సంభవించినప్పుడు మనుషుల సహాయం కొరకు పరిగెడుతూ ఉంటాం. ఎవరు ఆదుకుంటారా, ఎవరు కాపాడుతారని ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభా, నీవే కాపురువై కాపాడే దేవుడివై ఉన్నావు. ఇదిగో ఈ వాక్యం సెలవిచ్చినట్లుగా నీ బిడ్డలు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించగా వారి శ్రమలు ఆలకించి, నాయన వారి ప్రార్థనలు ఆలకించి బిడ్డల జీవితంలో నాయన నెమ్మది దయచేయండి. వారు అనుభవిస్తున్న శ్రమనంతటినీ కొట్టివేయండి. బిడ్డలకు నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ యొక్క వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో వారి జీవితాల్లో కృపను కనికరాన్ని తోడుగా ఉంచి, అయ్యా నీ కృపచేత బలపరచమని, వారి ప్రతి పనిలో ప్రయత్నాలలో మీరే సఫలపరిచి వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు వారి బిడ్డ ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు. జైన్ 97 అనే మన యూట్యూబ్ ఛానల్ని ఇంకొను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొను అనేకులకు ఈ దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పరిచయం చేయండి. వారు కూడా దేవుని మాటలు విని దీవింపబడినట్లుగా మీ వంతు మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న ఎడల కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మేము మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.